అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నటువంటి కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయకి జగదీశ్వరి మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, గిరిజన వారోత్సవాలు అవ్వచ్చు గత వారం రోజులుగా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అట్టాసంగా అయితే ఒక పండుగ వాతావరణం నెలకొల్పైతే మాత్రం ఈ ప్రాంతంలో అయితే ఈ యొక్క స్టాల్స్ ఏర్పాటుకి అయితేనేమి, అలాగే వారికి ఇచ్చినటువంటి హామీలకి అయితేనేమి ఆల్రెడీ మాట్లాడే పరిస్థితి కనిపించింది. మీరు ఒక ఆదివాసీగా ప్రజలకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ముందుగా ఈరోజు గిరిజన మహిళనైన నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. గిరిజన మహిళనైన నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించే వరకు మరి సాయశక్తిలా కృషి చేసి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచానంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. గిరిజనులకి అంటే అవగాహన ఉండదు అనేది అంటే కొంతమంది ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ అదే గిరిజనులకి మంచి అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు. మరి గిరిజనులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఒక పండగ వాతావరణంలో పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మా గిరిజనుల సమస్యలు ఉన్నాయో అవి ముందుగానే గుర్తించి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి ఇందాకే అంటే మన కాన్ఫరెన్స్ దీంట్లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా జీవో నెంబర్ 3 అయితేనేమి 117 జీవో నెంబర్కి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ ఏవైతే మాకు డోలీతో మోతలు ఉన్నాయో అవి కూడా తీరుస్తామని చెప్పడం జరిగింది. మరి మా గిరిజనులు సమస్యలు ఏవి ప్రధానంగా ఉన్నాయంటే మేము పండించే పంటకు కూడా మద్దతు ధర కల్పించాలి. ఎందుకంటే కొండల్లో పండిన వంటి పంటకి కొద్దిగా మద్దతు ధర ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఏరియాలో ఎక్కువ కొండల్లో ఉన్నటువంటి నివసించే మా గిరిజనులు మరి ప్రతి ఒక్కటి కూడా పండించి మరి పసుపు అయితేనేమి, అల్లం అయితేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి కొండల్లో ఏవైనా పండించిన పంటలు ఏవైనా ఉన్నా జీడి ప్రధాన పంటగా జీడిని కూడా సాగు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలకు అందరికీ రేపు మంచి జరుగుతుంది. అందరూ కూడా నమ్మకంతో మరి కురుపాం నియోజకవర్గం నుండి మరి గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా నాకు గిరిజననైనా నాకు గెలిపించి ఈరోజు ఈ ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి నా ప్రజలందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆదివాసీ దినోత్సవం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కాబట్టి దీన్ని ఒక పండగ వాతావరణంలాగే ఇక్కడ జరుపుకున్నాం. మరి ఏవైతే మా గిరిజనులకు కేటాయించినటువంటి భూములైనా ఏవైనా పథకాలైనా మరి గిరిజనులకే అందే విధంగా చూడాలని నేను ఐటీడీఏ పీఓ గారిని కలెక్టర్ గారిని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏవైతే ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారనే నమ్మకంతో మా గిరిజనులందరూ కూడా మరి నమ్ముతున్నారు. మరి అవి కూడా మేము మా గౌరవనీయులు ఇప్పుడు సీఎంగా ఉన్నారు, ఆయనకి మేము మా గిరిజనులందరం కూడా తోడుగా ఉండి ఆయనతోనే ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి మీకందరికీ నేను తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.